ఈరోజు మనకి హెచ్పి టైనీ సిపియు వచ్చింది. ఇది హెచ్పిలో టైనీ మోడల్ అనమాట, చిన్నగా ఉంటుంది. సో ఇది హెచ్పి కంపెనీ. ప్రాసెసర్ వచ్చి ఇంటెల్ పెంటియం ఇన్సైడ్ వస్తుంది. సో దీని ప్రాబ్లం ఏంటంటే విండోస్ రన్ అవుతుంది, ఇమీడియట్లీ ఆఫ్ అయిపోతుంది, రన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. సో ఇది ప్రాబ్లం ఏమంటే విండోస్ కరప్ట్ అయిపోయింది అనమాట. సో మనం ఈరోజు దాన్ని ఎలా రిపేర్ చేద్దామనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విండోస్ 10 బూటబుల్ పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసుకుందాం. ఇది పెన్ డ్రైవ్ అనమాట. సో నెక్స్ట్ స్విచ్ ఆన్ చేసుకుందాం. స్విచ్ ఆన్ అయింది. సో కీబోర్డ్లో F9 ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మన బూట్ ఆప్షన్స్ వచ్చాయి. సో బూట్ ఆప్షన్లో మనము జనరల్ యూడిస్క్ 5.0 ఉంది, దాన్ని క్లిక్ చేద్దాం. సో ఎనీ ప్రెస్ బూట్ యూఎస్బీని వస్తుంది, దాన్ని బూట్ చేసుకోవాలా. సో విండోస్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. విండోస్ ఇక్కడ వచ్చి మనం నెక్స్ట్ క్లిక్ చేయాలా. తర్వాత ఇన్స్టలేషన్ స్టార్టింగ్ సర్వీసెస్. సో మనకి అప్లికబుల్ నోటీస్ అండ్ లైసెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో ఇక్కడ మనం అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి, అప్గ్రేడ్, ఇన్స్టాల్ విండోస్ కీ ఫైల్స్ అండ్ సెట్టింగ్ అండ్ ఇన్స్టలేషన్. మనకి కీ ఫైల్స్ అవసరం లేదు, పర్మిట్ చేద్దాం. సో కస్టమ్లోకి వెళ్ళైతే ఇన్స్టాల్ ఓన్లీ అడ్వాన్స్ మోడ్, దీన్ని క్లిక్ చేయాలా. సో మనకి ఇక్కడ పార్టిషన్స్ అన్ని ఓపెన్ అయినాయి, పార్టిషన్ 3 వాల్యూమ్ 000 అని. సో ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం ఏ దాంట్లో చేసుకోవాలి అనేది. సో పార్టిషన్ 3 అనమాట ఇది. సో పార్టిషన్ 3ని ఫార్మాట్ చేసేద్దాం. సో ఈ రకంగా మనము విండోస్ డ్రైవ్ని ఫార్మాట్ కొట్టి నెక్స్ట్. సో ఇప్పుడు పార్టిషన్ 0 అయిపోయింది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేద్దాం. సో విండోస్ కాపింగ్ స్టార్ట్ అయింది ఫైల్స్. సో ఇది 100% కంప్లీట్ అయిపోతే సో మనకి కంప్లీట్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో గెటింగ్ ఫైల్స్ రెడీ. మనకు గెటింగ్ ఫైల్స్ రెడీ ఇన్స్టలేషన్ వచ్చి 84% అయింది. సో ఇది 100% గెటింగ్ రెడీ వస్తుంది. సో దీని తర్వాత మనకి కంప్లీట్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైనల్గా మనకి లెట్స్ కనెక్టెడ్ స్టార్ట్ అయింది. సో స్కిప్ దిస్ సెటప్. సో ఇలా గోయింగ్ టు ఫాస్ట్ వస్తుంది, యూజ్ ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్. సో జస్ట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. క్రియేట్ యువర్ అకౌంట్ టైప్ వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి హెచ్పి అని ఇస్తాం. నెక్స్ట్ వచ్చి జస్ట్ ఏ మూమెంట్ వస్తుంది. ఓకే, జస్ట్ ఏ మూమెంట్. వెరీ హ్యాపీ టు హియర్ అని. సో మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కలుస్తాను ఫైనల్గా మనం సక్సెస్ఫుల్గా విండోస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ విధంగా ఈ హెచ్పి టైనీ సిపియు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్ ఏమైనా మీకుంటే దయచేసి మనం కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.